మన ఇంట్లో దయ్యమా? నువ్వెందుకమ్మా అంత షాక్ అవుతున్నావు? ఇది దయ్యం కాదు, వైట్ క్లాత్. ఏంట్రా వైట్ క్లాత్? వైట్ క్లాత్ ఏంటి? అది దయ్యమే. మా కళ్ళు ఏమైనా పోయాయి అనుకుంటున్నావా? దయ్యం వచ్చి మా ముందుంటే మేమేమో వైట్ క్లాత్ అనుకోవాలా? నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. దయ్యం నీకు పట్టిందిరా ఇప్పుడు. కొడతా నాకు. ఎందుకమ్మా కొట్టావు? నేను చెప్పింది నిజమే. నిజమా అబద్ధమా? దయ్యం వచ్చి ముందుంటే వైట్ క్లాత్ నేను వేసాను అని చెప్తావా? కొడితే గో పగిలిపోద్ది ఇంకోసారి. అయినా ఆగు, పంతులు గారికి ఫోన్ చేసి వచ్చి పసుపు నీళ్ళతో దీన్ని బంధించేయమని చెప్తాను. పతులు గారా? ఎవరంటే పతులు గారు? పతులు కాదు బండరాజు, పంతులు గారు, సిద్ధాంతి గారు. తెలీదా నీకు? అమ్మ వద్దమ్మా, ఈ మంచి దయ్యమమ్మా. నీకు తెలీదమ్మా, వద్దమ్మా, దీన్ని పట్టించొద్దమ్మా. నువ్వేంట్రా దయ్యాన్ని పట్టించొద్దంటావు? అయినా ఆ దయ్యం ఎక్కడదో నీకు తెలుసా? మంచి దయ్యమో చెడ్డ దయ్యమో? దయ్యం దయ్యమే, నీకు తెలీదు ఏమీ లేదు. నువ్వు చిన్నపిల్లడివి, మూసుకుని కూర్చో. అమ్మా, ఈ దయ్యం ఏమైనా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా అన్నది, అందుకే పట్టించొద్దని చెప్తున్నాడు. నువ్వు ముయ్యి, నేను ఆ దయ్యంతో మాట్లాడతాను. ఏ దయ్యమా, నీకే వేరే చోటే దొరకలేదా? వేరే ఇల్లే దొరకలేదా? ఏ చెట్లు పొట్టుల దగ్గర ఉండకపోగా మా ఇంటికి వచ్చి వాళ్ళేవేంటి? అయినా ఈ మధ్య మాకేంటో ఏది కలిసి రావట్లేదు. అందుకనే నేను అనుకుంటున్నాను ఏ గాలి సోకిందో, ఏ చెడు గాలి వచ్చిందో అని. వచ్చి మా ఇంటిపై వాళ్ళే. మేము బాగుపడ్డాం, నీకు ఇష్టం లేదా? అయినా నువ్వు ఎక్కడ ఉన్నదాన్ని అక్కడ ఉండాలి. అయినా ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు నువ్వు ఈ పేరేంటి? నువ్వేంటి? నీ ఊరేంటి? ఎక్కడ దానివి నువ్వు? ఆయన ఏ రూమ్లో నుంచి ఊడిపడ్డావు? అమ్మా, ఎవరైనా దయ్యంతో ఇలా గొడవ పడతారా? అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఇప్పుడు తెలిసిందిగా. అయినా నువ్వు దయ్యం వచ్చిందన్న షాక్లో ఏదేదో మాట్లాడుతున్నావు. ఏ, నువ్వు వెళ్ళి నీళ్ళు తే. అమ్మ నువ్వు కూర్చో. కూర్చోమా, కూర్చో. నీకు ఇందాక పడ్డ దెబ్బకు సరిపోలేదనుకుంటా. నువ్వులే, నేను కూర్చోను. ముందు దీన్ని తరిమేదాకా నేను నిద్రపోను. అయినా అమ్మ, అదేం మనల్ని ఏం చేయలేదు కదా, ఎందుకు నువ్వు బయటికి పంపించాలి అంటున్నావు? ఓసే, వెళ్ళి అక్కడ చీపురు కట్ట ఉండి చూడు, పాత చీపురు కట్ట, పాత చెప్పులు ఉంటాయి, తీసుకుంటా. దేనికి? దయ్యానికి కొట్టడానికా? దయ్యానికి తర్వాత కొడదు కానీ ముందు మీ అన్నయ్యని కొట్టడానికి. ఏంటో పిచ్చి పిచ్చిగా గాలి సోకినోడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. దయ్యాన్ని పెట్టుకుని ఇంట్లో ఉంటారా? ఈ పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నాడు. ముందు వీడికి సోకిందనమాట గాలి. వెళ్ళి చీపురు కట్టను చెప్పులు తీసుకుంటారా, మూత మోగించాలి. అమ్మమ్మోయ్, నేను అలా చెప్పట్లేదు. ఈ దయ్యం ఇప్పుడు ఏం చేయలేదుగా. నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు అంటున్నాను అంతే, ఇంకేం లేదు. నువ్వు కూల్గా ఉండు. పాత చీపురు కట్టను పాత చెప్పులు తెస్తావా లేదా? నేను వెళ్ళి తెచ్చుకోనా? ఎలో. అయినా ఇప్పుడు అది ఎందుకు తేవాలమ్మా? అయినా పాత చీపురు కట్ట, పాత చెప్పులు ఇప్పుడు ఎందుకు? మరి ఇంట్లో దయ్యాన్ని పెట్టుకుని కూల్గా ఉంటారా? సర్లే అమ్మ, నువ్వేదైనా చెయ్యి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. నేను ఓ మూల ఉంటాను అంతే. మూసుకుని ఓ మూల కూర్చో అంతే. బండరాజు, నువ్వు వెళ్ళి కూర్చో. ఏయ్, నువ్వు వెళ్ళి పక్కింటి ఆంటీని తీసుకుంటురా. ఇప్పుడు ఆవిడెందుకమ్మా? నువ్వు మూసుకుని కూర్చోమని ఇందాక చెప్పానా? మళ్ళీ చెప్పించుకుంటావా? అయినా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మూసుకుని కూర్చో. నువ్వు కూర్చుంటావా లేదా ఇంకో రెండు దెబ్బలు వేయమంటావా? వద్దులే, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నువ్వు వెళ్ళి పక్కింటి ఆంటీని పిలుచుకుంటురా, నేను పిలిచానని చెప్పి. సరే అమ్మా. ఏంట్రా మీ అమ్మ అంత కోప్పడి నార్మల్గా అటు వెళ్తున్నారేంటి మళ్ళీ? ఏమోరా మరి, నాకు తెలీదు. అయినా రూమ్మేట్, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు? అయినా పైన ఉండాల్సిందిగా. నేను వచ్చేస్తున్నానుగా, ఆయన ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకోసమని చెప్పి నేను వచ్చాను. ఇంతలో మీరేమో ఇక్కడ మీ అమ్మతో గొడవ పడుతున్నారు. ఏం గొడవ అని చెప్పి ఇలా చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంతలో మీ చెల్లి చూసి అరిచేసింది. నేను ఇప్పుడు ఏం చేయను? ఏం చేయడమేముంది? ఆంటీ ఏం చెప్తే అది చేయడమే నువ్వు. బండరాజు, నువ్వు కాసేపు, నాకు ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఐడియా సిమ్ము, వడాఫోన్ సిమ్ము కాదు, ఇది దయ్యంతో మ్యాటర్. ఆంటీ వదిలిపెట్టరు. సిద్ధాంతి వచ్చి ఏదో ఒకటి చేసి కాంచనా మూవీ ఎండింగ్ టైప్ అనమాట ఇది. నువ్వు ఏమి కెలక్కో, సైలెంట్గా ఉండు. ఆంటీకి కోపం వచ్చిందనుకో, దయ్యం కాదు నిన్ను బయటికి గంటద్ది, చూసుకో. నువ్వు ఆగుతావా కాసేపు? ఏ రూమ్మేట్, ఇలా రా, నీతో మాట్లాడాలి. అరే బండరాజు, నువ్వు దగ్గరికి రా. నీకు అర్థమైందిగా రూమ్మేట్? ఇలాగే చెప్పు, సరేనా? మళ్ళీ మర్చిపోకు. నీకు అర్థమైందిగా? మళ్ళీ ప్లాన్ ఏంటి అని అడక్కు. చేసేది చూడు అంతే. మీకు మా ప్లాన్ తెలియాలి అంటే కంపల్సరీగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.